హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ఫేజ్ 2లోని డిమార్ట్ వద్ద రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి యూటర్ను లేకపోవడం వల్ల వన్ వేలో ప్రయాణించాల్సి వస్తోంది. మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు దగ్గరలో మలుపు లేకపోవడం వల్ల స్థానికులు డిమార్ట్కు వచ్చే కస్టమర్లు రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతున్నారు. డిమార్ట్ సమీపంలో యూటర్ను ఏర్పాటు చేయాలని అధికారులకు గతంలో వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని యూటర్ను ఏర్పాటు చేయాలని గేటెడ్ కమ్యూనిటీ వాసులు కోరుతున్నారు. వాసవి మెట్రోపోలిస్ మెయిన్ గేట్ ఎదురుగానే యూటర్న్ లేని కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ పోవాలంటే చాలా దూరం పోవాల్సి వస్తుంది. అది ప్రాక్టికల్ కాదు, ఫీజిబుల్ కాదు. డిమార్ట్ వాళ్ళ లోడ్ ఉండే వెహికల్స్ కూడా షార్ట్ డిస్టెన్స్ అని చెప్పి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. అదే వాసవి గేట్ ముందు ఒక 100 మీటర్స్లో ఒక యూటర్న్ తయారు చేస్తే ఈ యాక్సిడెంట్లు నివారించవచ్చు. వాసవి మెట్రోపోలిస్లో 300+ ఫ్యామిలీస్ ఉంటున్నాయండి. సో ఇన్ గేట్ అవుట్ గేట్కి మీరు జనాలు యూటర్న్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 700-800 మీటర్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది స్ట్రైట్గా వెళ్తే. సో అండ్ ఆపోజిట్లో డిమార్ట్ లోడ్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే జనాలు పీపుల్ ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ కోసము ఆపోజిట్ డైరెక్షన్స్ వెళ్ళటం వల్ల నైట్ టైమ్స్ ఆర్ డే టైమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ కొంతమంది ర్యాష్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈ షార్ట్ డిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇఫ్ రెస్పెక్టెడ్ అథారిటీస్ క్యాన్ జస్ట్ హెల్ప్ ఇన్ taking providing a U-turn in 100 meters distance, that would be really helpful for all of us అండి. U-turn లేకుండా ఉండడం వల్ల ప్రాబ్లం ఏమేమి చూడొచ్చు, మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఇక్కడ ఒక బైక్ తర్వాత వ్యాన్ పడిపోయింది. ఆల్రెడీ ఇది యాక్సిడెంట్ అయ్యి ఈ రియల్లీ బ్లీడింగ్ అనమాట. పర్సన్ హెడ్ బ్రేక్ అయింది, లెగ్ బ్రేక్ అయింది. అంబులెన్స్ వచ్చి కలెక్ట్ చేసుకొని పోయింది. చూడండి ఆ వెహికల్ కూడా చూడండి రాంగ్ రూట్లో వెళ్తుంది. ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్తుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతా ఉంది. అందులోనూ ఇక్కడ మొన్ననే మనకు కంప్లైంట్స్ వచ్చాయి. చాలా మంది ఆకతాయిగా కొంచెం తిరగడము, చాలా మంది డ్రైవింగ్ చేయడము జరుగుతోంది. సో వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఈ హాఫ్ డిస్టెన్స్ లో ఒక యూటర్న్ ప్రొవైడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఏరియా కూడా ఫుల్లీ పాపులేటెడ్ ఏరియా అవుతా ఉంది. ప్లస్ పీపుల్ కమ్యూటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక యూటర్న్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది.